హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రపంచ ఆర్థిక శక్తివంతమైన దేశాల కూటమి G7 సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలని ఏకమై పోరాడాలని, ఈ విషయంలో అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని తక్షణమే విడనాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఉగ్రవాదానికి మద్దతిచ్చే దేశాలను జవాబుదారీగా చేయాలని ప్రధాని మోదీ G7 అవుట్ రీచ్ సెషన్లో స్పష్టం చేశారు. ఉగ్రవాదం ప్రపంచ శాంతికి, స్థిరత్వానికి అతిపెద్ద ముప్పుగా పరిణమించిందని మోదీ తన ప్రసంగంలో నొక్కి చెప్పారు. కొన్ని దేశాలు ఉగ్రవాదాన్ని రాజకీయ సాధనంగా ఉపయోగిస్తున్నాయని, ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. దేశాలను కొన్నిసార్లు బహుమతులతో సత్కరిస్తున్న తీరును మనం చూస్తున్నాం. ఇది అంతర్జాతీయంగా ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తోంది. దీన్ని మనం అంతం చేయాలని మోదీ అన్నారు. గ్లోబల్ సౌత్ దేశాల ఆందోళనను G7 మరింత సీరియస్గా పరిగణలోకి తీసుకోవాలని కూడా ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అభివృద్ధి చెందుతున్న దేశాల సమస్యలు, సవాళ్లను G7 దేశాలు అర్థం చేసుకుని వాటి పరిష్కారానికి ముందుకు రావాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు. అలాగే ఈ సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ పలు దేశాధినేతలతో ఫలవంతమైన చర్చలు జరిపారు. ముఖ్యంగా కెనడా ప్రధాని మార్క్ కార్నీ, UK ప్రధాని కీర్ స్టార్మర్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్, దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్, ఇటాలియన్ ప్రధాని జార్జియా మెలోనీ, ఆస్ట్రేలియా ప్రధాని యాంథోనీ ఆల్బనీస్తో కూడా సమావేశమయ్యారు. వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకోవడం, ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడానికి కలిసి పనిచేయడం వంటి అంశాలపై మాట్లాడుకున్నారు. మధ్య సంబంధాల సాధారణీకరణకు కృషి చేస్తూ దౌత్య, వాణిజ్య సేవలను మెరుగుపరిచేందుకు కొత్త హై కమిషనర్లను నియమించడానికి రెండు దేశాలు అంగీకరించాయి. ఇది ఇరు దేశాల మధ్య ఇటీవలి కాలంలో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించడంలో సహాయపడుతుందని అంతా భావిస్తున్నారు. ప్రధాని మోదీ ప్రసంగం G7 దేశాలపై ఉగ్రవాదంపై మరింత కఠినంగా వ్యవహరించాలని ఒత్తిడిని పెంచింది. మరోవైపు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ దీనిపై స్పందించారు. ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ కూడా పెట్టారు. అందులోనే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత వైఖరిని ప్రధానమంత్రి వివరించారని అన్నారు. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అర్ధాంతరంగా వెళ్లిపోవడంతో కెనడాలో జరుగుతున్న G7 సదస్సు కళ్ళ తప్పింది. సదస్సులో పాల్గొన్న కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్ అధినేతలు 6 రష్యా యుక్రెయిన్ యుద్ధంపై చర్చించారు. ఈ సదస్సులో యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, నాటో చీఫ్ మార్క్ రూట్ పాల్గొన్నారు. రష్యా జరిపిన దాడిలో 15 మంది మరణించారని, 150 మందికి పైగా గాయపడ్డారని జెలెన్స్కీ తెలిపారు. దాడులతో యుక్రెయిన్ ప్రజలు ప్రభావితం అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశాల మద్దతు కావాలని కోరారు. అంతకుముందు జరిగిన సమావేశంలో ట్రంప్ పాల్గొన్నారు. ఇరాన్ అణ్వాయుధాన్ని సమకూర్చుకోవడాన్ని అంగీకరించబోమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతతో తగ్గాలని, గాజాలో కాల్పుల విరమణ అమలు కావాలని సూచించారు. రష్యాపై సుంకాలను విధిద్దామని ఐరోపా దేశాల నేతలు ప్రతిపాదించగా ట్రంప్ తిరస్కరించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.